హలో అండి అందరికీ మనందరూ తెలుసు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంగా ఆయన మీద దాడి జరిగిందనమాట. అయితే ఆయన మీద ఏదో టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని ఆయన మీద దాడి చేస్తున్నా కానీ, అలాగే ఆయన చెయ్యి ఎరగొట్టినా కానీ, మనం చూసుకున్నట్లయితే ఆయన కారు మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నా కానీ, అయితే ఈ రమేష్ యాదవ్కి సంబంధించిన గన్మెన్, ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఆయనకు ఒక గన్మెన్ ఉంటాడు. అయితే ఈ గన్మెన్ బాధ్యత ఏంటి అంటే తన యొక్క నాయకుడిని ఏదైతే తన ఎవరికైతే కేటాయించారో ఆయన ప్రాణాలు కాపాడాలి, అంటే రమేష్ యాదవ్ ప్రాణాలు కాపాడాలన్నమాట. అయితే రమేష్ యాదవ్ మీద అంత పెద్ద దాడి జరుగుతున్నా మనం చూసుకున్నట్లయితే అక్కడున్న గ్రామస్తులు కనుక లేకపోతే, అంటే ఈ దాడి జరిగే సమయంలో అయితే అక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులు కనుక లేకపోతే ఈ రమేష్ యాదవ్ ప్రాణాలు, అలాగే మనం చూసుకున్నట్లయితే రామలింగారెడ్డి అని చెప్పేసి ఇంకొక వైఎస్ఆర్సీపీ నేత ప్రాణాలు, ఆ రామలింగారెడ్డికి ఇప్పటికే తలబగిలిపోయింది, 10 గుట్లు పడ్డాయి. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఏదో ఒక ప్రజాప్రతినిధి మీద దాడి చేస్తున్నా కానీ ఆయనకి కేటాయించిన గన్మెన్ బాధ్యత ఏంటి అంటే తను ఎవరికి కేటాయించారో వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. కాకపోతే ఇక్కడ రమేష్ యాదవ్ని ఇంత స్థాయిలో కొడుతున్నా కానీ, ఇంత స్థాయి చెయ్యరికి కొడుతున్నా కానీ మినిమం గన్మన్ అనే వ్యక్తి ఫైరింగ్ ఓపెన్ చేయలేదన్నమాట. అయితే ఇక్కడ అనుమానాలకైతే తావుతీస్తుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా తెలంగాణలో అయితే కవితకి సంబంధించిన కొంతమంది అనుచరులు తీర్మాన మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడమే జరిగింది. అయితే తీర్మాన మల్లన్న ఒక ఎమ్మెల్సీ కాబట్టి తన గన్మెన్ దాదాపు ఒక 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిండు అనమాట. ఇలా గాల్లోకి కాల్పులు జరపడంతో వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సేమ్ ఇప్పుడు ఇంత దాడి జరుగుతున్న ఒక ఎమ్మెల్సీ ఇంత గాయపడ్డు. మనం తెలంగాణలో కూడా తీర్మాన మల్లన్న ఇంత స్థాయిలో గాయపడలా. కానీ ఇక్కడ ఏదైతే రమేష్ యాదవ్ ఆయన పక్కన ఉన్న అనుచరుల మీద పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేస్తున్నా కానీ మినిమం రమేష్ యాదవ్ కేటాయించిన గన్మెన్ అనే వ్యక్తి మినిమం ఫైరింగ్ ఓపెన్ చేయలేదన్నమాట. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారనమాట. ఈ దాడికి సంబంధించి ఏమైనా ముందుగానే గన్మెన్కి సమాచారం ఇచ్చి పోలీసులు గన్మెన్ని మీరు ఫైరింగ్ ఓపెన్ చేయొద్దని ఏమన్నా ఇండికేషన్స్ ఇచ్చారా అనే అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గన్మెన్ ఉన్నదే వైఎస్ఆర్సీపీ నేతల ప్రాణాలు కాపాడటం కోసం. ఇలాంటి సందర్భంలో గన్మెన్లు కూడా ఇలా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రాణాలకు భద్రత ఎక్కడి నుంచి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీని ఈ స్థాయిలో, అంటే పక్కన గన్మెన్ ఉన్నాడు అయినా కానీ ఆయన ఈ స్థాయిలో గాయపడినా కానీ మినిమం గాల్లోకి కూడా కాల్పులు జరగకపోవడం ఏంది. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల మీద కాల్పులు జరగకపోయినా కానీ, అంటే దాడి చేసే వాళ్ళ మీద కాల్పులు జరగకపోయినా కానీ భయపెట్టడం కోసమైనా ఒక గన్మెన్ తన నాయకుడు తనను ఎవరు కేటాయించారో ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు మినిమం గాల్లోకి కూడా ఫైరింగ్ జరగకపోతే ఎలా అనే అనుమానాలు అయితే వాళ్ళైతే వ్యక్తమైతే చేస్తున్నారు. నిజంగా అసలు గన్మెన్లు పనిచేస్తున్నారా, రేపు ఏమైనా ఆపద వస్తే నిజంగా మమ్మల్ని రక్షిస్తారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే తీవ్రస్థాయిలో భయపడుతున్నారు అనమాట. మరి దీని మీద నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మనం చూసుకోవాలన్నమాట. తెలంగాణలో తీర్మాన మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగితేనే అక్కడ గన్మెన్ ఫైరింగ్ ఓపెన్ చేసిండు. ఇక్కడ ఎమ్మెల్సీ చెయ్యరగొట్టినా కానీ ఇక్కడ మినిమం గన్మెన్ గాల్లోకి కూడా ఫైరింగ్ జరగకపోవడం తీవ్రమైన అనుమానాలకి దావతీస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి.